హాయ్ హలో ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవళిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాల్విఫిక్. ఇవాల్టి వీడియోలో కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ గురించి తెలుసుకుందామండి. సో ఫస్ట్ మన టిప్ వచ్చేసి, ఇడ్లీలు మనం మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం గట్టిగా వస్తూ ఉంటాయి కదా. సో అలా కాకుండా మనకి ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా స్పంజీగా రావాలి అంటే మనం మినపప్పుతో పాటు ఒక 10-12 మెంతులు కూడా నానబెట్టుకొని మనం మిక్సీలో కనుక వేసుకుంటే ఇడ్లీలు అనేవి చక్కగా స్పాంజీగా వస్తాయండి. ఒక 7 to 8 అవర్స్ పాటు మనం నానబెట్టుకుంటే మనకి ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో మన టిప్ నెంబర్ 2 వచ్చేసి ఫ్రూట్ ఫ్లైస్ అండి. చిన్న చిన్న దోమలు మనకి కిచెన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా. మ్యాక్సిమం కిచెన్ క్లీన్ చేసేసుకుంటే రావు, ఒక్కొక్కసారి మనం ఎంత కిచెన్ క్లీన్ చేసుకున్నా సరే అవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ విధంగా ఒక లెమన్ని హాఫ్ కట్ చేసుకొని ఒక 3 లేదా 4 లవంగాలు ఇలా గుచ్చేసుకొని మనం ఎక్కడైతే ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయి అనుకుంటున్నామో సింక్ దగ్గర కానీ కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర కానీ ప్లేస్ చేసుకుంటే మనకి లవంగాలు ఉన్న ఘాటు వల్ల అవి రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి థర్డ్ టిప్. మనం పూజ కోసం పువ్వులు కొంటూ ఉంటాం కదా, వాళ్ళు ఒక కవర్లో వేసి ఇస్తూ ఉంటారు. అదే కవర్తో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే పువ్వులు అనేవి కొంచెం బేగా పాడవుతూ ఉంటాయండి. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఒక కంటైనర్ తీసుకొని అందులో మనం ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ప్లేస్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ పాటు మనకి పువ్వులు అనేవి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మన టిప్ నెంబర్ 4 కందిపప్పు గురించి అండి. కందిపప్పు కొంచెం తొందరగా పాడవుతుంటుంది కదా. సో అలా పాడవకుండా ఉండాలి అంటే మనం ఎందులో అయితే కందిపప్పు స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కంటైనర్లో పప్పు మొత్తం వేసేసుకొని ఒక 2 నల్ల యాలకులు అండి, యాలకులు వేసుకొని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర నల్ల యాలకులు కనుక లేకపోతే ఒక 3 లేదా 4 లవంగాలు అందులో వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే 2 వేసుకున్నా పర్వాలేదు. ఈ 2 కొంచెం ఘాటుగా ఉండడం వల్ల కందిపప్పుకి తొందరగా పురుగు అది పట్టకుండా ఉంటుందన్నమాట. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ గురించి అండి. మనం ఎగ్స్ బాయిల్ చేస్తున్నప్పుడు ఎగ్స్లో ఒక్కొక్కసారి ఎగ్స్లో ఉన్న ఈ పచ్చసొన ఏదైతే ఉందో బయటకు వచ్చేస్తూ ఉంటుంది, పొంగిపోతూ ఉంటుంది కదా. సో అలా పొంగిపోకుండా ఉండాలి అంటే ఎగ్స్ మనం బాయిల్ చేస్తున్నప్పుడు సాల్ట్తో పాటు ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనం ఎగ్స్ కనుక బాయిల్ చేసుకుంటే మనకి ఎగ్స్ అనేవి పొంగకుండా ఉంటాయి. అదేవిధంగా ఎగ్స్ పైన ఉన్న షెల్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. సో చూసారు కదండి, ఇవన్నీ కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఇవాల్టి వీడియోలో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్